అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫైబర్ గ్రిడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోపిడీకి అడ్డాగా ఫైబర్ గ్రిడ్, రాష్ట్రంలో ఒకే కనెక్షన్తో ఇంటింటికి కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2015లో శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పేరుతో దోపిడీ చేశారన్నది ఆరోపణలు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్ నెట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు 114 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సిఐడి ప్రధాన అభియోగం. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నది సిఐడి చెబుతోంది. ఫైబర్ గ్రిడ్ లో 2014 నుంచి 2019 మధ్య సుమారు 3,492 కోట్ల విలువైన పనులు, పేజ్ 1 కింద 333 కోట్ల పనులు, సీసీ కెమెరాల కొనుగోలుకు 959 కోట్లు, భారత్ నెట్ కు 1,600 కోట్లు, 600 కోట్లతో సెటాప్ బాక్స్లు కొనుగోలు చేసిన 12 లక్షల సెటాప్ బాక్స్లు, 3.40 లక్షల బాక్స్లు పనిచేయలేదు. అవి నాసిరకంగా ఉన్నాయని కింది సిబ్బంది చెప్పినా వినని పైన వాళ్ళు చైనా కంపెనీలతో డీల్ కుదుర్చుకున్నారని ప్రధాన అభియోగం. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతోందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు తరపున వాదించేందుకు కోర్టుకు వెళ్లిన సిద్ధార్థ్ లూథ్రా, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి తరపున అడ్వకేట్స్ హాజరయ్యారు. అయితే చంద్రబాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు ఇవాళ బెంచ్ మీదకు రాలేదు. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయగా ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్ ను ఇవాళ విచారించడం లేదని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ వెల్లడించారు. త్వరలో విచారణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.